ఛానలుకి స్వాగతం. 2026వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన అమావాస్య, సూర్యగ్రహణం, పంచగ్రహ కూటమి ఈ మూడు కలిసి రాబోతున్నాయి. అయితే దీని ప్రభావం ప్రపంచానికి ఏ విధంగా ఉంటుంది? ఈ మూడు కలిసి రావటం మూలంగా ప్రపంచానికి పెను ముప్పు వచ్చే అవకాశముందా? అయితే ఈ యొక్క సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా? నియమాలు పాటించాలా? ఈ వివరాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా చెప్పటం జరిగింది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. విషయంపై మీకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన ఒకేసారి 3 ఆకాశ ఘటనలు జరుగుతున్నాయి. అవి కూడా 3 పెద్ద సంఘటనలు. ఈరోజు అమావాస్య, అలాగే ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అలాగే పంచగ్రహ కూటమి కూడా ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు పంచగ్రహ కూటమి అనేది ఉంటుంది. అయితే సూర్యగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది. అలాగే పంచగ్రహ కూటమి కూడా కుంభరాశిలో ఏర్పడటం జరుగుతుంది. ఒకే రోజు ఈ 3 సంఘటనలు జరగటం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. అందుకే జ్యోతిష్య ప్రపంచం దృష్టంతా కూడా ఈ తేదీ మీదే ఉంది. అయితే సూర్యగ్రహణమంటే చంద్రుడు సూర్యుడి ముందుగా వచ్చి కాంతిని కొంతసేపు కప్పేస్తాడు. ఇది భౌతిక సంఘటన, అంటే ప్రకృతిలో జరిగే సహజమైన ప్రక్రియ. కాని మన సంస్కృతిలో ఈ సమయాన్ని శక్తులు మారే కాలంగా చూస్తారు. పాత శక్తులు తగ్గిపోయి కొత్త శక్తులు ప్రవేశించే సమయమిది. అందుకే ఈ రోజున ధ్యానం, ప్రార్థన, మంత్ర జపం చేస్తే అది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఫిబ్రవరి 17వ తేదీన ఏర్పడే సూర్యగ్రహణం ఇండియాలో కనిపిస్తుందా అంటే మన భారతదేశంలో కనిపిస్తుందా? సూతక కాల నియమాలు, పట్టువిడుపు స్నానాలు పాటించాలా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో పూర్తిగా కనిపించదు. ఇది ఎక్కువగా అమెరికా, ఆఫ్రికా ప్రాంతాల్లో, పశ్చిమ ప్రాంతాల్లో కనిపించేటటువంటి అవకాశముంది. అయినా కూడా జ్యోతిష్య దృష్టిలో ఇది ప్రభావాన్ని చూపుతుంది. అయితే పట్టు విడుపు స్నానాలు అవసరం లేదండి. సూతక కాల నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు వెళ్లకపోవటమే చాలా ఉత్తమం. అంటే గ్రహణ సమయంలో బయటికి వెళ్లారంటే మాత్రం తర్వాత ఏదైనా జరిగితే లేనిపోని అనుమానాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో బయటకు వెళ్లకండి. గ్రహణ సమయం ముగిసిన తర్వాత మీకు వీలైతే కనుక, అంటే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు, మీకు వీలైతే కనుక స్నానం చేసి దీపారాధన చేసుకోండి. మనసుకు కూడా ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ సూర్యుడు అంతా ఒక్కడే. కాబట్టి ఈ యొక్క గ్రహణ ప్రభావం మనకు లేకపోయినప్పటికీ కూడా, నియమాలు పాటించాల్సిన అవసరం లేనప్పటికీ కూడా మీకు వీలైతే, ఒకవేళ మీకు అనుమానం ఉంటే కనుక పట్టు విడుపు స్నానాలు చేసుకోవచ్చు. కాని ఖచ్చితంగా చేయాల్సిన అవసరమైతే కనిపించడం లేదండి. అయితే మీరు దీపారాధన చేసుకుంటే మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. అయితే శాస్త్రపరంగా మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కాని ఆధ్యాత్మికంగా శాంతంగా ఉండటం మంచిది. మీరు వీలైతే కనుక ధ్యానాలు చేసుకోండి, మంత్ర జపాలు చేసుకోండి. ఇది మీకు ప్రశాంతతను ఇస్తుంది. అయితే అమావాస్య రోజు ఎందుకు ముఖ్యమైందంటే కనుక, ఇది చంద్రుడు కనిపించని రాత్రి, మన ఆత్మ విశ్రాంతి పొందే సమయం. ఈ రోజున ఎక్కువగా నిద్ర ఉంటుంది. అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది. మనలోని ఆలోచనలను పరిశీలించే శక్తి కూడా వస్తుంది. పితృదేవతలకు తర్పణం కాని లేదా ధ్యానం చేస్తే ఎంతో శుభం కలుగుతుంది. సూర్యగ్రహణం కూడా అమావాస్యలోనే జరుగుతుంది. అంటే శాంతి, నిశ్శబ్దం, ఆత్మ పరిశీలనకు ఇది అత్యుత్తమమైన సమయం. అయితే పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒకే దిశలో, ఒకే కోణంలోకి రావటం. ఈసారి సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, మంగళుడు సమీపంలో ఉంటారు. దీన్ని జ్యోతిష్య శాస్త్రం శక్తివంతమైన సమయంగా చెబుతుంది. కాని ఇది ప్రతి వ్యక్తికి భిన్నంగా ప్రభావం చూపుతుంది. కొందరికి కొత్త అవకాశాలు వస్తాయి, కొందరికి ఆలోచనల మార్పు జరుగుతుంది. మానవ సమాజం మొత్తానికి ఇదొక పరిణామ మార్పు కాలం అని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి అమావాస్య, అలాగే సూర్యగ్రహణం 3 కలిసి వస్తున్నాయి. ముఖ్యంగా కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతుంది, కుంభరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ప్రపంచానికి విపత్తు వస్తుందా అంటే కొన్ని మాత్రం ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అగ్నికి సంబంధించి ఏవైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే రైలు ప్రమాదాలు కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు, లేదా ఏదన్నా షార్ట్ సర్క్యూట్లు కావచ్చు. ఈ విధంగా జన నష్టం, అలాగే ఆస్తి నష్టం జరిగే అవకాశాలు
ప్రపంచం మొత్తం మీదుగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఈ రోజులు మన మనస్సును బలహీనంగా చేయొచ్చు. అందుకే భయం కాకుండా ధ్యానం, ప్రార్థన, మనశ్శాంతి మీకు చాలా అవసరం. అయితే గ్రహణ సమయంలో మన పూర్వీకులు చెప్పినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి, మనస్సుకి కూడా మంచివి. గ్రహణ ప్రారంభానికి ముందు తినకండి. గ్రహణ సమయంలో బయటకు వెళ్ళకండి. ధ్యానం చెయ్యండి. శాంతిగా కూర్చోండి. ఓం నమశివాయ అని కాని లేదా ఓం శాంతి శాంతి శాంతిహి అనే మంత్రాలను జపించండి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించండి. అంటే భారతదేశంలో ఈ నియమం అవసరం లేదండి. అంటే ఎవరికైనా అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యొక్క గ్రహణ ప్రభావం పశ్చిమ దేశాల్లో కనిపిస్తుంది కాబట్టి అక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఈ విధంగా పట్టు విడుపు స్నానాలు, సూతక కాల నియమాలు పాటించాలి. పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉండటమే చాలా మంచిది. ఇవి శాస్త్రీయంగా కాంతి మార్పు వల్ల మన శరీరంలో కలిగే చిన్న మార్పులను తగ్గిస్తాయి కాబట్టి ఈ నియమాలు ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తే మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఎటువంటి చెడు మన దరికి చేరదు. అయితే భారతదేశం మీద పెద్ద ప్రమాదమేమీ లేదు కానీ జ్యోతిష్యులు చెప్పేదాని ప్రకారం దేశంలో రాజకీయాలు, వాతావరణం, ఆర్థిక రంగంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ, మధ్య భారతదేశంలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కొత్త ఆలోచనలు వస్తాయి. వ్యాపార అవకాశాలు వస్తాయి. ఈ విధంగా మనుషుల జీవితంలో మార్పు వచ్చే అవకాశాలు ఈ 3 సంఘటనల కలయిక ద్వారా జరగబోతుంది. ఈ సమయం మనలోని శక్తిని పునరుద్ధరించుకునే సమయం. కోపం, అసహనం, బాధలను వదిలేయండి. శాంతి, ప్రార్థన, ధ్యానం చేసుకోండి. పేదలకు సహాయం చేయండి. ఇది ఆధ్యాత్మికంగా కూడా చాలా శుభం. దీపం వెలిగించండి. సూర్యాయ నమః అని చెప్పండి. ఇది కేవలం గ్రహణం రోజు మాత్రమే కాదు, ఆ తర్వాత రోజులకు కూడా మన మనస్సులో వెలుగును తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ నియమాలు పాటించాలి. సూర్యుడు అస్తమిస్తాడు, మళ్లీ ఉదయిస్తాడు. అదేవిధంగా మన జీవితంలో కూడా అంధకారమనేది తాత్కాలికం మాత్రమే. ఈ గ్రహణం మనకొక గుర్తు. ప్రతి చీకటి తర్వాత వెలుగు తప్పనిసరిగా వస్తుందని. మన విశ్వాసం, మన మనస్సు, మన ధర్మం మనకు మార్గాన్ని ఖచ్చితంగా చూపుతాయి. ఈ గ్రహణ ప్రభావం వల్ల అగ్నిరాశులైన మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వారు సూర్యగ్రహణం రోజున సూర్య నమస్కారాలు చేయటం శుభప్రదం. అలాగే ఎరుపు రంగు వస్తువులు, గోధుమలు దానం చేయటం కూడా మీకు ఉత్తమమైన ఫలితాలనిస్తుంది. భూమి రాశులైనటువంటి వృషభ రాశి, కన్యారాశి, మకర రాశివారు సూర్యగ్రహణం రోజు శివుడికి అభిషేకం చేయటం అత్యంత శుభప్రదం. అలాగే నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయటం వల్ల రాహుదోషం తగ్గుతుంది. అలాగే వాయు రాశులైనటువంటి మిథున రాశి, తులారాశి, కుంభరాశివారు ఈ గ్రహణం రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే పేదలకు అన్నదానం చేయటం కూడా అత్యంత శుభప్రదం. జలరాశులైనటువంటి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి వ్యక్తులు ఈ గ్రహణం రోజు జపం, ధ్యానం చేయటం శుభప్రదం. అలాగే బియ్యం, పాలు, వెండి వస్తువులను దానం చేయటం ద్వారా అత్యంత శుభ ఫలితాలు మీకు కలుగుతాయి. ఈ విధంగా సూచించిన విధంగా ఆయా రాశులవారు మీకు సూచించినటువంటి పరిహారాలు పాటిస్తే మీకు ఎటువంటి అనుమానాలు ఉండవు. అయితే భారతదేశంలో ఎక్కువగా నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకేదైనా అనుమానం ఉంటే మాత్రం ఖచ్చితంగా పాటించవచ్చు. పశ్చిమ దేశాల్లో ఉన్నవారు మాత్రం ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.